మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారి వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా, మీరు నమ్మదగిన సోదెగాండ్రైతిరి గదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగిరారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందురు. సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసుదరు. ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు గదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుపాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరునూ నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. ఈలాగున ఆ గోడ మీదను దానిమీద గచ్చుపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికిని పనితీరినని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయివారు సమాధానార్థమైన దర్శనములు కనుచూ ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టియించి వారికి విరోధముగా ఇలాగు ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణములకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టుగుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా ఎద్దుకు వచ్చి నా ఎదుట కూర్చుండియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకునియున్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా?
కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త ఎద్దుకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచినట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీయులలోనూ వారి దేశములో నివసించు పరదేశులలోనూ ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చినడలా యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసెదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వారిని నిర్మూలము చేసెదను. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడునై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగజేసుకున్న దోషమునకు శిక్షనొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వారి దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపచాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చెయ్యమని ఆజ్ఞ ఇచ్చినెడలా ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినెడలా నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపచాలకుందురు. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్టమృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన యెడల అట్టివారుండినను వారు దాని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాని గుర్తుపట్టి యెరూషలేము మీదికి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చెయ్యలేదని మీరు తెలుసుకుని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటెను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణములు తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యేకే సరిపన్నుగదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత
అది మరి ఏ పనికైనను తగునా? కాలకముందు అది ఏ పనికిని తగకపోయేనే. అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికివచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్తులును అలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకున్నను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.